రికార్డు రాసే పనే లేదు. పైన నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే మళ్ళీ చదవాలి. ఇప్పుడు నీ ఫోన్కే మెసేజ్లు వచ్చేస్తున్నాయి. అంటే పని విధానం మారిందా లేదా? ఇంకా మారిపోతుంది. పని కూడా తగ్గిపోతుంది. కానీ స్మార్ట్గా పనిచేయాలి. ఏఐ వస్తుంది, మెషిన్ లెర్నింగ్ వస్తుంది. ఏది వచ్చినా కూడా మనిషిని రీప్లేస్ చేయలేం. మీ జడ్జిమెంట్ ముఖ్యం. ఆ విధంగా రీఓరియంట్ చేయగలిగితే ఎవ్రీథింగ్ ఇస్ సాధ్యం. మీరే అన్నారు, ఒకప్పుడు నేనే మాట్లాడాను. ఒక ఊరికి పోయి ఇదే మరిగా మీటింగ్లు పెట్టి 1 చైల్డ్ 2 చైల్డ్ 3 చైల్డ్ని పిలిపించి తల్లుల దగ్గర చెప్పించేవాడిని. వాళ్ళందరూ చెప్పేవాడు, ఒక బిడ్డ ఉన్నాడు, మంచి బట్టలు కుట్టించాను, మంచి భోజనం పెట్టాం, నేను హ్యాపీగా ఉన్నానని. 4 పిల్లలుంటే వాళ్ళని పిలిపించి నువ్వేం చేస్తున్నావు అంటే, నేను పిల్లలకు బట్టలు పెట్టలేకపోతున్నా, నాకు కష్టాలు ఉన్నాయి అంటే కన్విన్స్ చేశాను. ఒకరుంటే మంచిది, ఒకరుంటే ముద్దు, 2 పర్వాలేదు, 3 వద్దని చెప్పేవాడిని. ఇప్పుడు అంటున్నా నేను, 3 కంటే పైన ఉంటే వాళ్ళే నిజమైన దేశభక్తులు, ఈ సమాజాన్ని కాపాడే వ్యక్తులు కూడా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా. అలాంటి వాళ్ళకి గౌరవిద్దాం. నేను శ్రీమంతాలు కూడా పెట్టించాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో. ఆడబిడ్డలకి శ్రీమంతం అనేది జీవితంలో ఒక విశిష్టమైన అవకాశం. కొన్ని కుటుంబాల్లో శ్రీమంతాలు కూడా పెట్టలేరంటే సామూహిక శ్రీమంతాలు పెట్టి ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి నేను ప్రయత్నం చేశా. అవన్నీ చేద్దాం ఇప్పుడు కూడా. సార్ ఒక రిక్వెస్ట్, ఒక ఫోటో కావాలి సార్. ఓకే అమ్మా, రండి. మైక్ అక్కడ ఇవ్వండి. Good afternoon, sir. Sir, I am a re-employed ex-serviceman teacher, social studies. సార్, దేనికైనా సరే పిల్లలు కనాలి అంటే ఈ రోజుల్లో ఖర్చులు ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. అన్నిట్లకి గవర్నమెంట్ సపోర్ట్ చేయటం అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎడ్యుకేషన్ సిస్టంలో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని ఏంటంటే, ఎడ్యుకేషన్ సిస్టంలో మనం వొకేషనల్ ఎడ్యుకేషన్కి, హైయర్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ బై లీప్స్ అండ్ బౌండ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కానీ ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ మీద ఇంకొంచెం మనము కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఈ యొక్క పిల్లలు కానీ ఎవరైనా సరే కొంచెం తొందరగా సెటిల్ అయ్యి ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దే కెన్ థింక్ ఆఫ్ హ్యావింగ్ మోర్ చిల్డ్రన్. దట్స్ వాట్ ఐ ఫీల్, సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ సిన్స్ యు ఆర్ ఎ జీనియస్, దట్స్ స్టార్టప్స్ గురించి నేను స్టార్టప్స్ గురించి కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ఇన్కల్కేట్ చేయగలిగినట్లయితే ఆంధ్ర విల్ డెవలప్. అండ్ నా ఉద్దేశం ఏంటంటే, ఫ్యూచర్లో అమెరికాకి మనవాళ్ళు వెళ్ళటం కాదు సార్, ద అమెరికన్స్ విల్ కమ్ హియర్ ఫర్ హ్యావింగ్ జాబ్స్ హియర్. సో ఇఫ్ యు ఆర్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ మోడీజీ at the